హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఇవాళ నేను మీకోసం సరికొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను. అదేనండి శ్రీలంక టూర్ గురించి. మరి శ్రీలంక మనందరి బడ్జెట్లోనే అయిపోతుందని మీ అందరికీ తెలుసా? ఇంటర్నేషనల్ ట్రిప్పే మనకి చాలా తక్కువలో అయిపోతుంది. అది శ్రీలంక మన పక్కనున్నదే కాబట్టి వెంటనే వెళ్ళి వచ్చేయచ్చు. అది కూడా చాలా 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 రీజనబుల్ బడ్జెట్లో. ఇంకా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నాతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిఎండి రమణ గారు రెడీగా ఉన్నారు. మరి పలకరించేద్దామా? హలో సార్, నమస్తే. నమస్తే. రైట్ సార్, శ్రీలంక అంటే అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఆలోచిస్తూ ఉంటారు. మన బడ్జెట్లో అయిపోతుంది. అందులో డివోషనల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి శ్రీలంకలో అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే రాముడు, రావణాసుడు, రామాయణం అంతా కొంచెం శ్రీలంక రిలేటెడ్గానే ఉంటుంది కాబట్టి. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా వ్యూయర్స్ కోసం చెప్పేస్తారా సార్? సంస్కృతి, సాంప్రదాయాలు, నాగరికత ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే విధమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు కలిగి ఉన్నటువంటి భిన్నమైనటువంటి దేశాలు శ్రీలంక అండ్ భారతదేశం. ఇవి రెండు కూడా సాంస్కృతికంగా రామాయణానికి సంబంధించి ఎన్నో ఘట్టాలు రెండు దేశాలు కూడా చాలా దగ్గర చేశాయి. ఇవాళ కూడా భారతదేశానికి సంబంధించిన ఎంతోమంది పర్యాటకులు శ్రీలంక వెళ్ళాలి, రామాయణానికి సంబంధించినటువంటి ప్రముఖ ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అశోక వాటిక కానీ, మన్వారి టెంపుల్ కానీ, రావణాసుని యొక్క వధ కానీ, వీటన్నిటి కూడా చూడాలి. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి 18 శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠం ఎక్కడ ఉంది అంటే శంకరదేవి శక్తిపీఠం శ్రీలంకలో ఉంది. ఎలాగైనా తీసుకోండి, భారతదేశంతో సమానమైనటువంటి సాంస్కృతికమైనటువంటి బంధం కలిగి ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే శ్రీలంక. అటువంటి శ్రీలంక దేశానికి సంబంధించి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే భారతదేశ ఆధ్యాత్మిక జీవనంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అహ్మదాబాద్ నుంచి అస్సాం వరకు అనేక మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో రకాల శైవ వైష్ణవ క్షేత్రాల శక్తిపీఠాల సందర్శన కోసం ముందుకు వస్తూ ఉంటారు. అటువంటి వాటిలో చాలా మంది భక్తి భావంతో శ్రీలంకలో ఉన్నటువంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు, ముఖ్యమైనటువంటి ఆలయాల సందర్శన కోసం ఇలా వెళ్ళడం అనేది పరిపాటిగా వస్తూ ఉంది. ఒక ఆలయాలు మాత్రమే కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో చక్కటి బీచెస్ కలిగి ఉండి చక్కటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కలిగి ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది శ్రీలంక చెప్పొచ్చు. ఇవాళ భారతదేశంలో ఒక కేరళ, ఒక తమిళనాడు, ఒక గోవా, వీటన్నిటినీ కూడా కలగలిపితే ఎలాంటి పర్యాటక ప్రదేశం వస్తుంది అంటే అది మనం శ్రీలంకగా చెప్పొచ్చు. అటువంటి శ్రీలంకకు సంబంధించి ఇవాళ శ్రీలంక పర్యాటక రంగం వాళ్ళు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి పర్యాటకులను ఒక సొంత సోదర భావంతో సోదరుల వల్లే ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఉచిత వీసా సౌకర్యాన్ని కల్పించారు. శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రతి ప్రదేశానికి సంబంధించి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఏ మెట్రోపాలిటన్ సిటీస్ అయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు కొలంబోకి కనెక్టివిటీ ఇవ్వడం మాత్రమే కాకుండా చాలా తక్కువ ప్రైస్కి వాటి కస్టమర్లు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి విమాన సౌకర్యాలతో పాటు ఉచిత వీసా సౌకర్యం ఉంది. కాబట్టి 40,000 పైచిలుగుతో చాలా తక్కువ ప్రైస్తో శ్రీలంక వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ కస్టమైజ్డ్ టూర్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ డిపార్చర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మంది భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యాత్ర ఏది అంటే రామాయణ సర్క్యూట్. రామాయణానికి సంబంధించినటువంటి ఏ చరిత్ర అయితే అక్కడ దాగి ఉందో వాటన్నిటినీ కూడా ఒక సర్క్యూట్గా భావించి శ్రీలంకన్ ప్రభుత్వం వారు కూడా చక్కటి డెవలప్మెంట్స్ ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా చూడడానికి రామాయణ యాత్ర పేరుతో అనేక మంది భారతీయులు కూడా వెళ్తూ ఉన్నారు. అందులో ఎక్కువ శాతం పర్యాటకులు వెళ్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతం ఏది అంటే మన తెలుగు ప్రాంతం. తెలుగు పర్యాటకులు విశేషంగా వెళ్ళడం మాత్రమే కాకుండా శంకరదేవి శక్తిపీఠం దగ్గర చేయవలసినటువంటి అనేక రకాల యజ్ఞయాదులు కూడా చేస్తూ అక్కడ అనేక రకాలైనటువంటి భక్తి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ చాలా మంది అక్కడికి వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతటి ఇంపార్టెన్స్ ఉందో శ్రీలంక టూరిజంకి సంబంధించి, శ్రీలంక రామాయణ యాత్రకు సంబంధించి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మన సంస్థ, ముఖ్యంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ 6 రోజుల ప్యాకేజీని 57,000 రూపాయలకే పర్యాటకులకు అందిస్తూ విమాన టికెట్స్, 3 స్టార్ హోటల్ అకామిడేషన్, ఇటీవల కాలంలో 3 స్టార్ చెప్పినా కూడా చాలా మంది పర్యాటకులు వెళ్ళొచ్చారు. నేను 3 స్టార్ చెప్తున్నాను కానీ ఎక్కడ కూడా 3 స్టార్ ఇవ్వట్లేదు. అంతకు అబోవ్ స్టార్ ఫెసిలిటీస్తోనే శ్రీలంక చక్కటి ప్యాకేజీని కల్పిస్తున్నాం. ప్రతి నెల 40 మంది వెళ్ళాల్సిన గ్రూప్ 80 మంది వెళ్తూ ఉన్నారంటే నిజంగా ఆ ప్యాకేజీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, అక్కడ మేము కల్పిస్తూ ఉన్నటువంటి సర్వీస్ ఎంతమంది ప్రజలకి
పర్యాటకులకి ఎలా నచ్చుతూ ఉందో మనం చెప్పుకోవచ్చు. ఒకసారి శ్రీలంక టూర్ వచ్చేటువంటి పర్యాటకులే నెక్స్ట్ మంత్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ బంధువుల్ని అందరినీ కూడా పంపించేటువంటి విధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుగు ఆహార రుచులకు అనుగుణంగా చక్కటి హోటల్స్తో, చక్కటి బస్సెస్తో ఆ ప్రాంతం పూర్తిగా తెలిసి ఉన్నటువంటి లోకల్ గైడ్స్తో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన గైడ్స్ని కూడా శ్రీలంక టూర్స్కు పంపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువ ప్రైస్కి శ్రీలంక వెళ్ళేటువంటి ఎయిర్పోర్ట్లని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేస్తూ ఉంది. ఒకవైపు బెంగళూరు, మరొక వైపు హైదరాబాద్, ఇంకొక వైపు చెన్నై, ఈ 3 ప్రాంతాల నుంచి కూడా పర్యాటకుల్ని శ్రీలంక వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేస్తూ చాలా చక్కటి ప్యాకేజీల్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అప్ టు జనవరి వరకు చాలా చక్కటి సీజన్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సేమ్ భారతీయ వాతావరణ పరిస్థితులే మనకు శ్రీలంకలో కనిపిస్తూ ఉంటాయి. మొన్నటి వరకు వర్షాలు వచ్చాయి, అంత ముందు ఎండాకాలం ఉండే, ఇప్పుడు మనకు చలికాలం రాబోతూ ఉంది. సెప్టెంబర్ నుంచి వాతావరణం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకు ఏర్పాటు కాబోతూ ఉంది. కాబట్టి సెప్టెంబర్ నుంచి చాలా చక్కటి సీజన్గా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రతి పర్యాటకుడికి నేను ఒకటే ఇన్వైట్ చేస్తూ ఉన్నా, 3 రోజులు మొదలుకొని వారం రోజుల కాలం పాటు కస్టమైజ్డ్ టూర్స్ అయినా, ఫిక్స్డ్ డిపాజిట్స్ టూర్స్ అయినా, ఒక చక్కటి తక్కువ బడ్జెట్స్తో ఫ్యామిలీతో వెళ్ళేసి చక్కగా ఎంజాయ్ చేసి రావాలి అనుకున్న మంచి 5 స్టార్ ఫెసిలిటీ హోటల్స్తో, చాలా చక్కటి నేచర్తో, ప్రకృతి రమణీయతకు సంబంధించిన ఎన్నో రకాల బీచ్లు, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలతో మనకు సాదర స్వాగతం పలుకుతూ ఉంది శ్రీలంక. అటువంటి శ్రీలంకకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోండి. మీకు సపోర్ట్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటుంది. మీకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన మీలో వస్తే మీకు కార్యరూపం దాల్చి మీరు ప్రతి రూపాయికి కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి ప్యాకేజీతో మీ ముందుకు వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సూపర్ సార్, శ్రీలంక టూర్ డీటెయిల్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. మీరు అన్నట్టు రామాయణకి సంబంధించి ప్రతి ఒక్కరికి రియల్గా ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. దానిని కళలు నిజం చేసుకోవాలనుకుంటే ఈ ప్యాకేజ్ బడ్జెట్లో చక్కగా మనం వెళ్ళి రావచ్చు. అది కూడా 7 days. అన్ని డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన వ్యూవర్స్ కోసం. సో వెంటనే మీరు టూర్ని ప్లాన్ చేసేసుకోండి, ఆ దేవుడి దీవెనలు కూడా అందేసుకోండి. మరి ఇది వాటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ శ్రీలంక గురించి. మరో చక్కనైన అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.